బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం, ఫలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. పొలమంతా తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా తేరులా సెలయేరులా కదలి వచ్చింది కన్నె అప్సర. అబ్బా గురువు గారు, మా హోటల్కి ఎందుకండి పాచిపోయిన కంపు నీసు వాసన? అబ్బా మా హోటల్కి వద్దని చెప్పానా? అది కాదు గురువు గారు. లోపలికి ఏమండి, మీరు ఎక్కడన్నా సేద తీరాలంటే గుడి మెట్ల దగ్గర కూర్చొని సేద తీరండి, అర్థమైందా? అంటే నన్ను ఇప్పుడు గుడి మెట్ల మీద చెప్పబట్టు కూర్చొని అడుక్కు తినమంటావా? అంట్ల వెధవా, గట్టిగా అరవకండి, పరుగు పోతుంది. ఓ అబ్బో అబ్బో, ఏంట్రా తెలుగుదనం నిండిపోయి మీ హోటల్ అంతా కలకలాడుతుంటే ఏదో కాకా హోటల్ అన్నట్టుగా అలా చెప్పేవేంటి? సరే రండి చెప్తాను. పదా. ఇంతకీ ఎవర్రా ఆయన? అది ఎవరండి? దరిద్ర కొట్టు పరిచయాలు అక్కలెద్దు, నేను పరిచయం చేసుకుంటా. అయ్యా నమస్కారం. నమస్కారం. నేను ఈ బడుద్దాయి గురువుని, తెలుగు మాస్టర్ని. ఓహో, తెలుగు మాస్టర్. తమరు చూపు నాకు అర్థమైంది. వీడికి గురువు అయిన పాపానికి వీడిని పాస్ చేయించడానికి నేను పడ్డ కష్టం అంతా ఇంత కాదండి. పంచ ప్రాణాలు పంచిలోకి వచ్చేసేది. మీరు సరిగ్గా పాఠాలు చెప్పుంటే వీడు పాస్ అయి ఉండేవాడు. నేను ఎందుకు చెప్పనండి, వీడు ప్రతిరోజు స్కూల్కి వస్తేగా వారానికి 2 రోజులు వచ్చేవాడు. అది ఒంటి పూట మాత్రమే. ఏమిట్రా నాయన ఇదంటే ఆ పెద్ద ఆయన్నో లేపేసేవాడు. నా దగ్గర చాలా మంది చదువుకున్నారు కానీ వాళ్ళందరిలోకి ఒక్క తెలుగుని 10 సార్లు తప్పిన బడుద్దాయి వెధవాయి మాస్టారు, మీరు మరి మీకు ఒక్కరికి అన్యాయం చేసినట్టు ఫీల్ అవుతారేంటి? అన్ని ఫెయిలే కదా. మన పాఠశాలలో 10వ తరగతి 10 సార్లు తప్పిన ఏకైక తెలుగు వీరుణ్ణి. ఏదో ఐఏఎస్ అన్నట్టుగా చెప్తున్నావు. వీడిని కలవడానికి మీరెందుకు వచ్చారండి? వీడిని కలవడానికి నేను ఎందుకు వస్తానండి? ఏదో ఉగాది పండగ పక్కనే గుళ్ళో పంచాంగ శ్రవణం జరుగుతూ ఉంటే వచ్చానన్నమాట. వీడి మరదల పిల్ల లేదు శుభలక్ష్మి, మొన్న ఊరు వచ్చింది, మా ఇంటికి వచ్చింది. గురువు గారు ఎలాగా పండగ అక్కడికి వెళ్తున్నారు కదా, మా బావ అక్కడే ఉంటాడు, వాడి చేత ఈ పండగ సందర్భంగా ఓనమాలు దిద్దించండి, కనీసం ఈసారైనా 4 అక్షరాలు వస్తాయేమో అని ప్రాధేయపడింది. అందుకని వచ్చాను. ఈ సుంటకు అక్షరాలు ఎప్పుడు అబ్బాలండి? ఏదో పిల్ల పిచ్చిది కనుక ఇంకా వీడి మీద పరామం పెట్టుకుని ఏదో తాపత్రయం పడుతుంది. మీరు కూడా ఏమిటి మాస్టారు? నిజమే అనుకోండి, దున్నపోతుకు ముక్కుతాడేయడం కష్టమే, కానీ మన ప్రయత్నం మనం చేద్దాం. ఏదో వచ్చిన ఆశ. వెధవాయ్ పలకందుకో. నేను ఇప్పుడే ఇంట తినొచ్చాను. ఎదవ పంచి లేకు నా దగ్గర, రాసుకునే పలక తెమ్మన్నాను. వెళ్ళు. దోశలు వేద్దానికి అనుకున్నా, పలకలు హోటల్లో లేవు. ఉంటాయి, 2 తగిలిస్తే అవే వస్తాయి. నాతోటి ఆటలాడతావా? ఇది తోడ అనుకూలంగా పెట్టు. స్నానం చేసి వచ్చాను. గురించావు ఒళ్ళు రుద్దడానికి కాదు, తోడ పాయసం తినిపి. మాస్టారు, అయ్యా మీరు అనవసరంగా ఆయాసపడుతున్నారు కానీ పండగ రోజున చక్కగా మా హోటల్కి వచ్చారు. వికారినామ ఉగాది పండుగ శుభాకాంక్షలు. మీకు కూడా వికారీనామా ఉగాది శుభాకాంక్షలు. మాస్టరు, చక్కగా ఉగాది పచ్చడి చేశాను. పండగ రోజున షడ్రుచులు అన్నారు కదా. అవునండి. అంచేత ఇది షడ్రుచులతో చేసినటువంటి ఉగాది పచ్చడి. పట్టు. నేను ఇలాంటి పచ్చళ్ళు తిన్నాం కాక తిన్నా. తింటావా లేకపోతే తొడ పెడతావా? తింటా. అబ్బాయి ఏందా తిను. పచ్చడి అదిరిపోయింది. దీనిలో చట్నీ లాంటి పచ్చడి కాదు, ఉగాది పచ్చడి అంటే ఒక అద్భుతం, ఒక అమోఘం, షడ్రుచుల కలయిక. షడ్రుచులు అంటే ఏమిటనుకుంటున్నావు? తిరగేసి డొక్కలో గుద్దుతా ఏమనుకుంటున్నావు? తీపి, పులుపు, కారం, చేదు, వగర, ఉప్పు, వీటన్నిటినీ షడ్రుచులు అంటారు. ఈ షడ్రుచుల సమ్మేళనమే ఉగాది పచ్చడి అయింది. దీని అర్థం ఏమిటి? దుఃఖమును చేసుకుని మింగేమని కాదు. జీవితంలో మనకి ఎన్నో అనుభవాలు ఎదురవుతాయి. కోపము, దుఃఖము, సంతోషము, ఈర్ష్య, అసూయ వగైరా ఎన్నో ఉంటాయి. వాటన్నిటిని కూడా వీటిలాగే సమానంగా స్వీకరించాలి, సంతోషంగా ముందుకెళ్ళిపోవాలి అని చెప్తారు. అది దీని అర్థం. ఏమైనా ఎక్కిందా? అర్థమైంది. అందుకే ఊర్లో నేను ఎంతమంది తింటే నేనేం పట్టించుకోను. అసలు లేదండి సిగ్గు మీ వాడికి. సరే కానీ బాబాయ్, మా గురుగారు వచ్చారు. మరేంటి ఈ రోజు ఉగాది స్పెషల్ గా ఏం వంట చేస్తున్నావు? ఇప్పుడు ఈ పండగ రోజున ఏంటంటే ఈ ఉగాది పచ్చడితో పాటు బొబ్బట్లు చేసుకుంటారా, కానీ
ఇవాళ మనం ఏం చేద్దామంటే ఏం చేద్దాం? రాయలసీమ పద్ధతిలో పూర్ణం ఓలిగలు చేసుకుందాం. దాని తర్వాత ఏం చేస్తామంటే కొబ్బరి చిత్రాన్నం. ముందు ఏం చేస్తున్నావు చెప్పు. పూర్ణం ఓలిగలు చేసుకుందాం. పూర్ణం ఓలిగలు చేసుకుంటున్నాం గనక మనకు ముందుగా కావాల్సింది ఏంటంటే ఒక పెద్ద గిన్నె. అబ్బాయి అక్కడ గిన్నె ఉంది, తీసుకొచ్చి పెట్టు. మాస్టర్ గారు అక్కడ గిన్నె ఉంది, తీసుకోండి. తొడ అనుకూలంగా ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇప్పుడు మాస్టారు అయ్యా ఇప్పుడు ఏంటంటే పూర్ణం చేసుకోవడానికి ఏం చేయాలంటే ముఖ్యంగా శనగపప్పు ఏం చేయాలంటే 2 గంటల సేపు నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత దాన్ని ఉడకబెట్టాలి. ఉడకబెట్టి 2 పెట్టిందే ఈ శనగపప్పు. ముందే చేసి పెట్టాను నేను అన్ని జాగ్రత్తగా. బాబాయ్ గారు ఒక అడుగు ముందులో ఉన్నారు. ఇది పెట్టుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు పిండి కలుపుకోవాలి. ఆ పిండికి ఏం చేయాలంటే 2 కప్పులు మైదా పిండి తీసుకోవాలి. 1/2 కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి. ఇప్పుడు ఇలా చక్కగా ఒక బేసిన్ పెట్టుకుని అందులో ఈ మైదా పిండి ఇలా వంపుకుని దాంట్లోనే ఈ బొంబాయి రవ్వ కూడా అలా వేసుకుని చల్లిస్తామేమిటి? అందులో మైదా పిండి ఎంత, అందులో బొంబాయి రవ్వ ఎంత లెక్క చెప్పాడు. అందుకే వేసేటప్పుడు చూడాలనేది. కోపడుతున్నా నువ్వు తొడ అనుకూలంగా పెట్టి మరి కోపడతావేంటి? అడిగి చెప్తానని. ఎంత లెక్క ఎంత? ఇందాక చెప్పాను కదా, ఎక్కడ ఉంది అప్పుడు బుద్ధి. 2 వంతుల 2 కప్పులు 2 కప్పులు అనుకోండి మైదా పిండి. ఒక 1/2 కప్పు అంటే 90 ml. 90 ml ఏం మాట్లాడతావు నువ్వు అసలు? గురువు గారు నీకు దండం పెడతాను. నువ్వు ఇటీ బాబాయ్, నువ్వు అక్కడివి. ఏ చిటికడే వేయాలి, ఉప్పు ఎక్కువ వేయకూడదు. వేసిన తర్వాత నువ్వు కలుపుతావా? నువ్వు కలపరా, నేర్చుకు సావాలి కదా. కాసిన నీళ్లు పోసుకో, మరీ ఎక్కువ పోయికో. కలపాలా? వేద పులిహోరలు కలపడాలు కాదు, బయట అప్పుడప్పుడు పనికొచ్చి కూడా కలుపుతూ ఉండు. కలుపు. వచ్చేటప్పుడు టాబ్లెట్లు ఏం తెచ్చుకోలేదా మీరు? తొడ అనుకూలంగా పెడతావా? అవసరం లేదు. మరి అందులో చేపెట్టు. కాస్తంత నూనె కూడా పోసుకోవాలి దాంట్లో. ఇప్పుడు కలుపు. కలిపావా? ఇప్పుడు దాన్ని ఏం చేయాలంటే 1 గంట సేపు అలా కదిలించకుండా ఉంచాలి. ఇలాంటి తిరగాసులు పెడుతూ ఉంటాడు. గంట సేపు పంతులు గారు ఎలా నుంచుంటారు నాకు తెలియగలుగుతాను. నీకంటే బుద్ధి లేదు కానీ నేను ఆయన పాపం గంట సేపు ఆయన టైం వేస్ట్ చేస్తానా? అందుకే ఏం చేశానంటే నేను ముందుగానే చేసి నూనెలో నానబెట్టాను. ఇలాంటివి చేస్తూ ఉంటాడండి అప్పుడప్పుడు. ఎంత మెత్తగా సాఫ్ట్ గా ఉందో చూడు. అది అర్థమైందా? అలా చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే నానబెట్టి ఉడకబెట్టిన శనగపప్పుని దీంట్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని మొత్తం మెదపాలి. అక్కడ లైటర్ ఉంటుంది చూడండి, నేను మెదుపుతాను. కానీ లైటర్ అక్కర్లా, వేడి చేయక ముందు మెదపాలి. అబ్బాయి నువ్వు మెదుపు, నీకు వచ్చు కదా. గట్టిగా కానీ అయిపోయింది బాబాయ్. అబ్బాయి అయింది కదా. నెక్స్ట్ ఏంటంటే మనం చేయాల్సిన పని బెల్లం ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మెదపాలి. అమ్మో, ఇప్పుడు ఏం చేస్తాను, మరి అంత కష్టపడద్దులే కానీ పొయ్యి వెలిగించు. పొయ్యి వెలిగిస్తే ఏమవుతుంది? వేడికి ఏమవుద్ది? కరిగిపోద్ది. బెల్లం కరిగిపోద్ది. బెల్లం కరిగిపోతే ఏమైపోద్ది? దాంతోపాటు కలిసిపోద్ది. అప్పుడు పూర్ణం తయారవుద్ది. దాంతోపాటు ఏం చేయాలంటే కొద్దిగా యాలకుల పౌడర్, ఇది సువాసన కోసం మధురం కోసం వేయాలి. అది వేసుకొని ఇప్పుడు కలుపు. కాస్త నవ్వుతూ చేయరా, సంతోషంగా చేయి పండగ పూట. అయిపోయింది బాబాయ్. పూర్ణం తయారైంది. ఏం చేయాలంటే ఆ పూర్ణం మొత్తం ఈ ప్లేట్లోకి తీసి మనం ఆరబెట్టాలి. కొంతసేపు ఆరాలి. అది ఒరేయ్, ఈ సంవత్సరం పేరేంటో చెప్పరా. 2019. ఆ దరిద్రం కాదురా, తెలుగులో చెప్పాడు. 2019. నేను అడిగేది అది కాదు. మరి ఉగాది సందర్భంగా ఈ సంవత్సరం పేరేంటి అని అడుగుతున్నాను. తెలుగు సంవత్సరాలు ఉంటాయిగా, చెప్తున్నాను జాగ్రత్తగా విను. మొత్తం తెలుగు సంవత్సరాలు 60 సంవత్సరాలు. అందులో ఇది 33వది. పేరు శ్రీ వికారి నామ సంవత్సరం. కనీసం తెలుగు నెలల పేర్లైనా చెప్పు. తెలీదు. కొంచెం అనుకూలంగా పెట్టు.
ఆ మాత్రం తెలిసి ఉండేవాడు, తెలుగు ఇప్పుడు పాస్ అయి ఉండేవాడు కదా. అంతేగా. మీరు మరి నువ్వు ఇది కొంచెం ఆరాలి అబ్బాయి. ఆరిన తర్వాత దాన్ని ఉండలు చేసుకుంటాం. పూర్ణం రెడీగా ఉంది కదా, ఇప్పుడు ఆ పూర్ణాన్ని చక్కగా ఇంత ముద్దలు చెయ్యి, రౌండ్గా చెయ్యి, ముద్దలు చెయ్యి. చక్కగా భూగోళంలో ఉండాలి గుండ్రంగా. ఓహో, నువ్వు చదువుకోలేదు కదా, గుండ్రంగా ఉండాలని చెప్తున్నా. ఆ సోషల్ స్టడీస్ కూడా ఫెయిలే. మీ సబ్జెక్ట్ చదివి మిగతా పంతులు సబ్జెక్టులు చదివాను అనుకో ఫీల్ అవుతారు. అందుకే మీది చదవకుండా వాళ్ళే చదువుకోకుండా అనుకోండి, మీలో మీకు గొడవలు ఉండవు కదా. ఓడి డిస్కషన్లో పెట్టకుండా ఆ ఉండలు కాస్త గుండ్రంగా చుట్టూ, ఒకటి కోడిగుడ్లాగా, ఒకటి బలిగుడ్లాగా, ఒకటి రాక్షసి బలిగుడ్లాగా సరిగ్గా చుట్టాన్ని. లక్ష్యం మీ వల్లనే ఉంది. చూడ ఒకసారి అనుకూలంగా పెడతావేంట్రా? వద్దులేండి. నా మీద సెటిల్ వస్తున్నావేంటి? అయిపోయింది. అబ్బాయి బాబాయ్ చక్కగా పెద్ద పెనం ఉంది చూడు, అవును. అది తీసుకొచ్చి పెట్టినా పొయ్యి మీద. మాస్టారు ఎప్పుడు ఇక్కడే ఉంటారు? సరదాగా పదండి, మీకు మంచి మా ఊర్లో కలర్లు చూపిస్తా. ఏముందిరా మీ ఊర్లో? పెట్టలు మీకు అర్థం కావట్లేదు కదా. మళ్ళీ అదే కూత. అబ్బా మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేను అంటుంది పచ్చని చెట్లు, చక్కటి పొలాలు, పక్షులు అలా సరదాగా. తొండ మొహం చూడలేక వస్తున్నాం, అదే బెటర్. వస్తానండి మాస్టారు జాగ్రత్త. వీడిని నేను చూసుకుంటానండి. నేను చెప్పేది మీ సంగతి అండి, వాడితో వెళ్తున్నారు కదా. ఓహో, బాబాయ్ కాస్త జాగ్రత్తలు. వస్తానండి. మిగతా కార్యక్రమాలు కానివ్వండి. వెళ్ళరా, పని తప్పించుకోవడానికి ఏదో ఒక ఐడియా వేస్తావు. మొత్తానికి ఇవాళ మాస్టర్ని ముంచేస్తావు నువ్వు. మీ మాస్టర్ ఏరా? అబ్బా వదిలేసి వచ్చాను బాబాయ్, అందుకేగా మా పంతులు బయటికి తీసుకెళ్ళింది. అటు తిప్పి ఇటు తిప్పి అసలు ఊరు వాడ తెలియకుండా ఒక దగ్గర వదిలేసి వచ్చా. అబ్బా అసలు పాపం ఆయన అట్లా వదిలేస్తే ఊరుగా నువ్వు ఎట్లా? నీకు ఆయన గురించి ఏం తెలుసు? పరమ నీచుడు అంటే నీచుడు, పిసినారి కొట్టు. ఇంకొక రోజు లేదు, వెళ్తుంటే పంచ మీద చెప్పేది పంచ మీద కాలేస్తే డుప్పు మన పడ్డాడు. 2 పళ్ళు ముందు ఊడే, ముందు పళ్ళు ఉన్నాయి, అవి పెట్టుడు పళ్ళు. ఇలవుడు గురువు గారు, అయ్యా మీరు పరమ దేవుళ్ళు. అసలు పాపం ఊర్లో ఎక్కడ తిరుగుతారో ఏమిటో, లేకపోతే ఎక్కడ ఇబ్బంది పడుతున్నారో అని నేను మాకు బాబాయ్కి అన్ని చెప్పుకుంటున్నా. నీ ముఖంలో అవేం కనబట్టలేదురా? నా మొహమే అంతా. అందుకే ఒక్కసారి తొడ అనుకూలంగా గురుగారు, అసలు నేను చెప్పింది మీ గురించి కాదు, లెక్కల మాస్టర్ గురించి. మళ్ళీ అబద్ధం చెప్తున్నాడు చూసారా? బాబాయ్ గారు, ఈ బడుతాయి చిన్నప్పటి నుంచి ఇంతేనండి. నేను మీ అమ్మ నాన్నతో మాట్లాడాలి, ఒకసారి ఇంటికి తీసుకెళ్ళు అంటే నన్ను తీసుకెళ్లి ఊరంతా తిప్పి 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 ఆకన్నా ఊరు చివర పులిమేరలో వదిలేసి వచ్చేవాడు. శ్మశానంలో వదిలేసా, గుర్తులేదు అనుకుంటా మీకు. అందుకే చెప్పింది మీరు జాగ్రత్త. అర్థం చేసుకోలేకపోయాను. ఇక సర్లే కానీ గురుగారు నుంచోబెట్టి ఏమిటా మాటలు, వంట చేసుకుందానండి. చేస్తున్న పని ఏమిటి ఇక్కడ? నేను అంటే బలాదూరు తిరిగావా, నేను చేసి చూపిస్తారు కదా. చూసావా, పూతపిండి ఇలా చక్కగా పరుచుకోవాలి. పరుచుకున్న తర్వాత ఏం చేయాలంటే పూర్ణం తీసుకోవాలి. పూర్ణం తీసుకుని పూర్ణాన్ని కూడా ఇట్లా చక్కగా గుండ్రంగా ఉందా లేదని చూసుకుని దాని మీద పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దీన్ని ఏం చేయాలంటే ఇలా మూసుకుంటూ రావాలి. ఇలాగంతా వచ్చేసిన తర్వాత దీని చేతిలోకి తీసుకుని మళ్ళీ ఇలాగ తిరగేసుకోవాలి. పెద్ద ఆయన దగ్గరుండి ఎలా చేయాలని నేర్పుతుంటే కూర్చుని చూస్తావేంటి? చేతితో ఇలాగ మెల్లగా ఒత్తుకో. మాస్టారు అయ్యా, మీకు గుర్తుందో లేదు, మన చిన్నతనంలో అయితే చక్కగా బొబ్బట్లు మందంగాను చక్కగా ఎంతో రుచిగానే ఉండే. ఇప్పుడు ఫ్యాషన్లు వచ్చేసినాక పలచగా కాగితాల్లా తయారయ్యి. అందుకని కొద్దిగా హోలీగా మాత్రం కొంచెం మందంగా ఉంటేనే బాగుంటుంది. అందుకని పెద్ద పెద్దగా చేయకుండా కొంచెం చిన్న సైజు చేసుకుందాం. ఇవాళ చేతితోనే చక్కగా ఇలా ఒత్తుకోవచ్చు. కావాలంటే కొంచెం నెయ్యి రాసుకుని దాని మీద ఇలా మళ్ళీ పేపర్ వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా అంటే స్మూత్నెస్ రావడం కోసం అన్నమాట. వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే పైన కాగితం తీసేసి కింద కాగితం మీద ఉన్న బొబ్బట్ని ఇలా పెనం మీద వేసుకోవాలి. దీని చుట్టూ కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. పైన కూడా కొంచెం నెయ్యి వేసుకుంటే చక్కగా కాలుతుంది అన్నమాట. అబ్బాయి ఇంకోటి చేయను. నాకు రాదు కదా. మాస్టర్ ఎందుకు రాదు? వస్తుంది చక్కరే.
ఈ ముద్ద తీసుకొనవలెను. తీసుకొనవలెను. దాన్ని గుండ్రంగా ఉండలా చేయవలెను. చేసుకున్నా. దాన్ని ఈ కవర్ మీద పెట్టవలెను. పెట్టాను. వత్తవలెను. వత్తుతున్నాను. ఆ తర్వాత గురుగారు మరి నువ్వు పూర్ణాలు కూడా పాటల్లో చెప్పడం చిరాకు పడతావేంటి? లుంగి సర్దుకుంటున్నాను రా, దానికి నువ్వు కంగారు పడతావేంటి? కంగారు పెడుతున్నారు మరి నన్ను. తీసుకో పూర్ణం ఉండ. మధ్యలో పెట్టి దాన్ని చుట్టి మిగతా అన్నీ కూడా అలాగే కాల్చేసాయి. హోళికి తీసావా? హోళికలు అయిపోయినాయి. ఇప్పుడు మనం తర్వాత ఏం చేసుకుంటున్నామంటే కొబ్బరి చిత్రాన్నం. కొబ్బరి చిత్రాన్నానికి ముందుగా ఏం చేయాలి? మనకి కావాల్సిన మెయిన్ థింగ్ కొబ్బరే కదా. ఇప్పుడు దీంట్లో ఏం చేయాలంటే కొబ్బరి, ఆవాలు, ఎండు మిరపకాయలు, ఈ మూడు ఏం చేయాలంటే ఒక ప్యాన్ పెట్టుకుని కొంచెం వేపుకోవాలి. అబ్బాయి కొద్దిగా నూనె వేసుకో. ఆవాలు ఉన్నాయి కదా, ఈ ఆవాలు వేసుకోవాలి. ఎండు మిరపకాయలు, కొబ్బరి, మర్చిపోయా కాస్త ఉప్పు వేయాలో, అది చిటికెడు కలుపు చక్కగా. కొబ్బరి బాగా వేగింది. ఇప్పుడు ఏం చేయాలంటే బెల్లం కూడా ఇందులో వేసుకోవాలి. నువ్వు దీన్ని తీసుకెళ్ళి చక్కగా రుబ్బి పట్టరా. ఓకే, జరగండి మాస్టర్. ఇక్కడ ఉన్న మనిషిలా రావాలి. మళ్ళీ వెళ్ళడం దీనికి ఇక్కడే ఉంటా. 2 నిమిషాలు వెళ్ళు. అయిపోయింది. ఇచ్చావా? ఇప్పుడు మనం చేస్తుంది ఏంటి? కొబ్బరి చిత్రాన్నం. మర్చిపోయాను కదా, ఏమిటో? ఈ రోజు ఉగాది పండగ. ఉగాది పండగ సందర్భంగా మీ మరదలు శుభలక్ష్మి చేత ఓనామాలు దిద్దించమంది. ఆ సంగతే మర్చిపోయి పలకందుకో. ఇప్పుడు ఎందుకు గురుగారు అవన్నీ? అనుకూలంగా పెడతావా? అవసరం లేదు, పలక తీస్తానుగా. తీసుకో. అబ్బా, తీసాను. అమ్మయ్యా. రై ఏమని? ఓం నమ శివాయ. పెద్దవి ఎందుకండి? ఏదో మీనాక్షి, క్షాలుక్షిలో ఇట్లాంటివి ఇస్తే బాగుంటది కదా చిన్నగా. ఏం చెప్పాలో కూడా నువ్వే చెప్తావా? చిన్నప్పుడు ఇలాగే బాబాయ్ గారు వాడికి పలుపులా ఇచ్చి కామాక్షి అని రాయరా అంటే కామ రాసి, వంకాయ రాయరా అంటే ఒకటేసి కాయ అని రాశాడు. ఇలాంటి బడుద్ది ఆయన ఏం చెయ్యాలి? ఇలానే చిన్నప్పటి నుంచి గిచ్చి తొడలో ఉన్న మాంసాన్నంతా లాగి అవతల పడేశారు. ఆగిపోతే ఇంకో కిలో లాగేస్తాయో. రాయరంటే అదిగో మాస్టారు, అయ్యా కాడైతే ఎద్దైతే బండే లాగుద్ది కదా. నిజమే కదా. వీడిని కూడా ఎద్దుతో పాటు కాడికి కట్టేస్తే దున్నించేయాలి. అది పని చేయండి. ఏమంటారా? వంట చేసుకున్నానండి అంట. ఇక్కడ తీసి కింద పెట్టి రా. కాదండి, ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లో నూనె వేసుకోవాలి. ఇక్కడ అన్నం కూడా తెచ్చి ఇక్కడ పెట్టు. అలాగే ఇదిగోండి మాస్టర్, మామిడికాయ ముక్కలు కూడా పెట్టాను. ఓహో, కాంబినేషన్ బాగుంటుంది, మంచి కమ్మగా ఉంటుంది. ఆవాలు, పల్లిపప్పులు, శనగపప్పు, మినపపప్పు, దాంట్లోకి జీడిపప్పు కూడా, కాస్త పసుపు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, దీంట్లోనే కొద్దిగా ఇంగువ. ఇప్పుడు ఇందులో ఏం చేయాలంటే నువ్వు ఇందాక పొడి కొట్టుకొచ్చావు కదా, ఆ పొడి కూడా ఇందులో మిక్స్ చేసి, చింతపండు పులుసు కూడా తీసి పెట్టాను. చింతపండు పులుసు దీంట్లో పోసుకోవాలి. మరి రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి కదా. అబ్బాయి పొయ్యి ఆఫ్ చేసి, దానికి కావాల్సిన మసాలా అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే అన్నం తీసుకుని దాంట్లో వేసి,
చూడడానికి అద్భుతంగా ఉంది, తింటే ఇంకెలా ఉంటుందో. కొబ్బరి చిత్రాన్నం. అది తీసుకో బాబాయ్. మాస్టరు అయ్యా. ఇవాళ ఉగాది పండుగ కదా. అవును. మరి ఉగాది పండుగ అంటే చక్కగా మామిడికాయ గుర్తొచ్చేది మనకు మామిడికాయలే కదా. ఈ చిత్రాన్నంలో స్పెషల్ గా మనం మామిడికాయ ముక్కలు కూడా కలుపుతున్నాం. ఆ రుచికి రుచి యాడ్ అయితే మహత్తరహా అనుకోండిక. మీకు జాతకాలు చూడడం తెలుసు కదా. పంచాంగం చూస్తుంటాయి కదా ప్రతి సంవత్సరం. కాస్త మీ శిష్యుడి జాతకం కూడా చూడొచ్చుగా. వీడి జాతకం చెప్పడానికి పంచాంగం ఎందుకండి, చూడడం వీడి మొహం చూసే చెప్పేస్తా. వీడికి ఆదాయం 0, వ్యయం 200, అవమానం 200, రాజ్యపూజ్యం 300 వేసుకోండి. వేసుకోండి అంటే ఏమైనా చందాలు ఇస్తున్నామని నిలబడం తోలు తీసేస్తాయి అనుకుంటున్నావు. సర్లే బాబాయ్. రాజపూజ్యం కూడా 0 బాబాయ్ గారు. ఇప్పటిదాకా నేను చాలా మందికి సంవత్సర ఫలాలు చెప్పాను, అత్యంత దరిద్రమైన ఫలాలు వీడివే. మాస్టరు అయ్యా. ఏడైనా ఈ గతి లేకపోతే వచ్చేడు కూడా మారదు. వీడి జాతకం వీడే రాసుకుని పుట్టి చచ్చాడు. నాకు ఈ జాతకాలు ఇవేమి నమ్మకాలు లేవు. నేను అలా బయటికి వెళ్తున్నా. ఎక్కడికి వెళ్తున్నావు? నవనీతం గారి ఇంటికి వెళ్తున్నాను. పచ్చడికి ఆ కరివేపాకు తీసుకొని రమ్మని చెప్పింది. ఆ చెట్లెక్కి ఆ కరివేపాకు తీసుకొని వెళ్ళాలి. కరివేపాకు కాదురా సన్నాసి, వేపు పోయి వేపువా? ఈ రోజు పచ్చడిలో వేపు వేసుకుంటారా? వేసుకోవాలిగా. ఓహో అలానా? మరి పక్కది ఒప్పుకుంటే వెళ్తాం. వెళ్ళు. ప్రతివాడు తెలిసినోడే ప్రతి వాడి భాషను ఇంకోవాడు సరి చేసేవాడే. బాబాయ్ గారు ఈ నవనీతం ఎవరు? ఈ నవనీతం అనేవారు ఉన్నారు చూసారు. అదేంటి సంగతి. ఆవిడ గురించి చెప్పుకోవాలంటే ఈ సంవత్సరం చెప్పుకున్నా పూర్తి కాదు. అంతేలేండి అంతేలేండి అమ్మయ్య. అవి చెప్పడం ఏంటో కానీ ముందు ఇవి ఎలా చేసాను చెప్తాను వినండి. చెప్పు. పూర్ణం ఓలిగలు ఎలా తయారు చేసామంటే, ఒక బేసిన్లో మైదా పిండి, బొంబాయి రవ్వ, ఉప్పు, నీళ్లు వేసి నూనె వేసి బాగా కలిపి 1 గంట పాటు నూనెలో నానబెట్టాలి. గిన్నె పెట్టుకొని ఉడికించిన శనగపప్పు వేసి మెదుపుకొని అందులో బెల్లం, యాలకుల పొడి వేసి బాగా కలిపి చల్లార్చుకుని ముద్ద చేసుకోవాలి. ఆ తర్వాత చపాతీ పిండిలా తీసుకొని కొంచెం ఒత్తుకుని మధ్యలో పూర్ణం ముద్దను పెట్టి చుట్టూ మూసేసి బటర్ పేపర్ పై పెట్టి ఒత్తుకొని పెనంపై వేసి 2 వైపులా నెయ్యితో కాల్చుకుంటే పూర్ణం ఓలికలు రెడీ. కొబ్బరి చిత్రాన్నం ఎలా తయారు చేసామంటే, ప్యాన్ పెట్టుకొని నూనె, ఆవాలు, ఎండుమిర్చి, కొబ్బరి తురుము, ఉప్పు, బెల్లం వేసి వేయించి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కడాయి పెట్టి అందులో నూనె, ఆవాలు, పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు, జీడిపప్పు, పసుపు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ, కొబ్బరి పొడి, చింతపండు పులుసు, ఉప్పు వేసి వేయించి అన్నం వేసి కలుపుకుంటే చివరిగా కొబ్బరి చిత్రాన్నంపై మామిడి ముక్కలు చల్లుకుంటే కొబ్బరి చిత్రాన్నం రెడీ. అబ్బాయి ఇప్పుడు చక్కగా మన వంటలన్నీ చేసుకున్నాం కనుక ఆ నైవేద్యం కూడా చక్కగా రుచి చూద్దాం. ఇది అబ్బాయి ఆ చిత్రాన్నం దీంట్లో పెట్టు. అబ్బాయి వేసావా? వేసాను. మాస్టరు అయ్యా. ముందు మీరు ఒక బొబ్బట్టు రుచి చూడండి. ముందు మనకు కాదు, చేసిన ఆయనకి తినండి. ప్రసాదం. ఇది మీరు తినొద్దు, ఇప్పుడు ఇది నాకు ఇవ్వండి. ఇది మహాప్రసాదం. ఆయన కూడా తిన్నవరా పాపం. ఓహో అద్భుతం బాబాయ్ గారు. గురుగారు అలానే ఇది ఎలా ఉందో చెప్పండి. కొబ్బరి చిత్రాన్నం అదిరిపోయింది. ఆ మామిడికాయ తురుము పైన పడింది కదా. ఈ ఉగాది పండక్కి అమ్మో బ్రహ్మాండమైన ప్రసాదాలు కుదిరాయి. అమ్మో అమ్మో పడుద్దాయి. ఈ హడవుల్లో కూడా ఒక విషయం మర్చిపోయినరా. ఏమిటో? సుబ్బలక్ష్మి నీ చేత ఓనమాలు రాయించమంది కదా. నేను ఇవన్నీ తినేస్తున్నానేమిటి? తీ పలకది తీయాలి, లేకుంటే తొడ అనుకూలంగా పెట్టాలి. వద్దు తీస్తున్నా. రాయ్. ఏమిటో? ఓం నమః శివాయ. ఏమిటి? ఇందాకేమో ఓనమాలు అన్నారు, ఇప్పుడు ఓం నమ శివాయ అంటున్నారు ఏమిటి? పడుద్దాయి. ఓనమాలు అంటే ఓ నమః శివాయరా. అది నాకు రాదు కదా. వాటిని ఇలా ఓనమాలతో మొదలు పెడతారు. రాదంటే ఎలాగ మరి? రాస్తావా లేదా? ఓం నమః శివాయ. గురుగారు అమ్మగారు ఏమిటి ఒక్కతే వస్తున్నారు అలాగా? అయ్యో ఇక్కడికి వచ్చిందా? ఎందుకు వచ్చింది? అక్కడ చూడండి. ఎక్కడుంది? అక్కడ. ఎక్కడరా? అక్కడ. నేనని చెప్పు. చెప్తా. బిజీగా ఉన్నానని చెప్పు. అక్కడ. అలాగే. ఓకే. మాస్టారు శిలా విగ్రహంలో ఎంతసేపు ఉంటారు చెప్పండి. అదే వాడి పాటికి పారైపోయాడు. ఆవిడ రాను లేదు. మళ్ళీ వాడికి దొరికిపోయినమాట. అంతే కదా. వాడి తెలివితేటలు ఏంటనుకుంటున్నారు? నా సంగతి మీకు తెలియదు బాబాయ్ గారు. ఒక దోమ నన్ను కుట్టి పారిపోయిందంటే ఊరంతా వెతికి పట్టుకుని దాన్ని అని చంపేదాకా ఊరుకోను. వీడిని వదులుతానా? వస్తున్నా. చెప్పండి మాస్టర్, మీకు అనుకూలంగా పెట్టి అక్కడికే వస్తున్నా. అది